అపోస్తుడైన కొలసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి 2 అధ్యాయాలు మనం ఇప్పుడు 3వ అధ్యాయం చదువుకుంటా వచ్చినాం. మొదటి 2 అధ్యాయాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి విషయాలని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అందుకే మనము మొదటి అధ్యాయంలో మనము 15వ వచనం నుంచి మనం చూడవచ్చు ఆయన ఎటువంటి వాడు అనేటువంటి విషయాలని, యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు అనేటువంటి విషయాలని మనం గమనిస్తూ రావచ్చు. అంతేకాదు మనము ఇంకా చూసినట్లయితే రక్షణ విషయమైనటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు మనము ఈ మొదటి 2 అధ్యాయాల్లో మ్యాక్సిమము డాక్ట్రినల్ అంటే ఈ యొక్క సిద్ధాంతపరమైనటువంటి యొక్క ఆదేశాలు కొలసీలో ఉన్నటువంటి వారికి అపోస్తుడైనటువంటి పౌలు అందించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కరెక్ట్గా 3వ అధ్యాయము మొదటి వచనానికి వచ్చేతలకే ఈ వాక్యము మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతూ వస్తుంది. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే ఇక్కడికి వచ్చేతలకే క్రియాశీలకమైనటువంటి వాటిని గురించి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు అనమాట. అంటే ఇప్పటి వరకు ఆయన వాళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి ఆదేశాలను అందిస్తూ వచ్చినాడు. ఇప్పుడు క్రియాపూర్వకంగా క్రియాశీలకంగా ఏ విధంగా జీవించాలి, క్రైస్తవులంగా విశ్వాసులంగా ఏ విధంగా జీవించాలి, పరిశుద్ధులుగా ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుని బట్టే మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరికి రాస్తూ ఉంటున్నాడు? ఇది కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, అంటే వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు అనమాట. అంటే పరిశుద్ధులకి, విశ్వాసులైనటువంటి వారికి ఇప్పుడు క్రియారూపకంగా లేకపోతే క్రియాశీలకంగా మనం ఏ విధంగా జీవించాలి, క్రైస్తవ జీవితాన్ని ఎట్లా జీవించాలి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి సంగతుల్ని ఈ యొక్క 17 వచనాల్లో వివరిస్తూ వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో 18వ వచనం నుంచి కుటుంబపరమైనటువంటి సంగతుల్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటి 17 వచనాలు మనం బేసిక్ థింగ్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ అని చెప్పవచ్చు. అంటే ప్రాధాన్యమైనటువంటివి, ప్రాథమికమైనటువంటివి, క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనటువంటివి అది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటూ ఉన్నాడు కదా. మనం క్రీస్తుతో కూడా లేపబడినావా లేదా కదా? లేపబడినావా? లేపబడినాం కదా. మనం క్రీస్తుతో కూడా లేపబడినాం. కాబట్టి అందుకే వీళ్ళకి ఇదే చెప్తా ఉంటున్నాడు అనమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరేం చేయాలంట? పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండిన్నాడు. కాబట్టి మనం క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా ఏమైనామంట? మనము లేచినాం. కాబట్టి మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చుట ద్వారా రక్షించబడి, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చుట ద్వారా మనం ఏమైనాం? ఆయనతో కూడా అది లేచినాం మనం కూడా. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం మనకందరికి వర్తిస్తుంది కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఏం చేయాలంట? పైనున్న వాటినే వెతుకుడి. ఎందుకు పైనున్న వాటినే వెతకాలంట? ఎందుకు వెతకాల? ఎవరున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి, ఆయన మన కొరకే కల్వరి శిలువలో మరణించి ఆ సమాధిలో 3 దినాలుండి తిరిగి లేస్తూ వచ్చినాడు కదా. లేచిన తర్వాత ఏం చేసినాడు? ఆయన అందరికీ కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో ఏం చేసినాడు? ఆయన ఆరోహణమై ఎక్కడికి పోయినాడు? అది పైనున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, కాబట్టి మనం ఏం చేయాలంట? పైనున్న వాటినే ఎదగాలంట. ఎందుకంట? క్రీస్తు ఎక్కడున్నాడు? పైనున్నాడు. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనము పైనున్న వాటి మీదనే
చూడండి ఇక్కడ లేపబడిన వారైతే పైనున్న వాటిని ఏం చేయాలంట, వెతికేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి 2వ వచనంలో ఇంకా చాలా చక్కగా రాయబడతా వచ్చింది. చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కాబట్టి ఈ పైనున్న వాటినే వెదకుడి అనేటువంటి దానికి నిర్వచనంగా 2వ వచనంలో ఆయన ఏమని చెప్తా ఉంటున్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటే చాలా క్లియర్గా చెప్తా ఉంటున్నాడు. మనము పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవడం అంటే వేటిని విడిచిపెట్టాలి, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకోకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము క్రైస్తవులంగా అంటే క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటి, అది భూ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి, పైన ఉన్నటువంటి వాటిని వెదికేటువంటి వారంగా ఉంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున అక్కడ కూర్చొని ఉన్నాడు. మనం ఆయనతో కూడా లేపబడతా వచ్చినాం. కాబట్టి లేపబడినటువంటి మనము వాటినే వెతకాలి, ఆయన్నే వెతకాలి. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎందుకు మనం విడిచిపెట్టాలంటే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును రూపాంతరము పొందుడి. మనం పైనున్న వాటిని ఎందుకు ఎదగాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఏం చేయాలంట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన అది రూపాంతరము పొందడానికి కదా. మనం రూపాంతరము చెందాలంటే మనం ఏం చేయాలి, వేటిని ఎదగాలి, పైన వాటిని ఎదగాలి, భూ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి, ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. అదే అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి, పరిశుద్ధులకి ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. మీరు మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు మొట్టమొదటిగా ఏం చేయాలంట, పైనున్న వాటి మీద. కాబట్టి ఇంగ్లీష్లో ఏమన్నది, సెట్ యువర్ మైండ్స్ అన్నది కదా, సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబోవ్. సెట్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, అలారం సెట్ చేసాం, ఇంతకి మనం ఎంతకు లేసి అంతకి కదా, మార్నింగ్ 10కి కదా. అంటే సెట్ చేసి ఏమైపోతుంది, అది అట్లే సెట్లో ఉంటుంది కదా. అట్లా మనం కూడా ఏం చేసుకోవాలంటే మనం సెట్ చేసుకోవాలా. మనము మన మైండ్ని మన యొక్క మనస్సుని సెట్ చేసుకోవాలి. అట్లా పైనున్న వాటిని వెతకడానికే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం ఏం చేయాలంటే, మనం రూపాంతరం చెందడానికి మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. భూ సంబంధమైనటువంటి వాటిని చేసేటువంటి వారంగా ఉండకూడదు. మన మనసుల్ని పైనున్న వాటి మీదనే మనము నిలుపుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, ఇంకా ఎట్లా జీవించాలంట, మనము దేని చేత ముద్రింపబడుతూ వచ్చినాం, మనము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. మనకి ఆదరణకర్తగా ఎవరిని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, అది ఎటువంటి ఆత్మ ఇది, వాగ్దానము చేయబడినటువంటి, మనకు ముందుగానే వాగ్దానం చేసినాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తా వచ్చినాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు ఎవరిని ఉంచుతాను, ఆత్మను ఉంచుతాను మీ కొరకే ఆదరణకర్తగా వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసినటువంటి ఆత్మ చేత మనల్ని ఏం చేస్తా వచ్చినాడు, ముద్రింపజేస్తా వచ్చినాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా జీవించాలంటే, ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా ఉంటురావాలి. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా.
అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాల్లో చాలా స్పష్టంగా రాస్తా ఉంటాడు పౌలు. ఏమని రాస్తాడు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, శరీరానుసారులు మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. మరణము, కాబట్టి మనం ఆత్మచేత ముద్రింపబడినటువంటి మనము ఏ విధంగా మనం జీవించాలి? ఆత్మానుసారులుగా మనం జీవించాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితం. లేకపోతే మనం ఇంకా భూ సంబంధమైనటువంటి మాట మీద మనం మనసు ఉంచుకున్నట్లయితే మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నట్లు? శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నట్లు. కాబట్టి అందును బట్టే మనం ఆత్మచేత ముద్రింపబడతా వచ్చినాము. అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో ఏమనుంది? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా కదా. కాబట్టి మనము ఏమనుంది? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన మనల్ని. కొనుక్కొని ఆయనతో కూడా మనల్ని లేపుతా వచ్చినాడు కదా, సజీవులుగా లేపుతా వచ్చినాడు. కాబట్టి లేపినటువంటి మనము ఏం చేస్తూ ఉండాలంటే, ఆయన ఎక్కడైతే ఉన్నాడో వాటినే, అంటే ఆయన పైన ఉంటా ఉన్నాడు కాబట్టి మనం పైన వాటినే వెతికేటువంటి వారంగా ఉంటూ రాలి. అంతేకాదు ఆత్మచేత మనల్ని ముద్రింపజేస్తూ వచ్చినాడు కాబట్టి మనము ఆత్మానుసారులంగా జీవిస్తూ రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం ఏం చేయాలి? పైన వాటినే ఎతకాలి. తర్వాత రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఇంకా తర్వాత అదే వచనంలో మనం చూడండి ఇంకా ఏమని రాయబడిందో. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. కాబట్టి మనము ఆయనతో కూడా కాబట్టి మృతి పొందినాము. మన జీవం ఎవరితో కూడా ఉందంట? క్రీస్తుతో కూడా మన జీవము దాచిపడి ఉంది. క్రీస్తుతో కూడా మన జీవం దాచిపడి ఉంది. అందును బట్టి మనము ఆ యొక్క పై సంబంధమైనటువంటి వాటిని మనము వెతికేటువంటి వారంగా ఉంటూ రావాలి. భూ సంబంధమైనటువంటి వాటిని వెదకూడదు అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అంతేకాదు మనం ఇంకా గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చూడండి 2వ అధ్యాయం 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో ఎవరుంటా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మన యందు జీవిస్తా ఉన్నప్పుడు మనము పైన వాటి మీదనే మన దృష్టి ఉంచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? పైన ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా పైన వాటి మీద మనము మన దృష్టిని నిలుపుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి 5వ వచనం నుంచి మనం గమనిస్తూ రావచ్చు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను చంపివేయుడి. కాబట్టి ఇక్కడ రెండోది మనం ఏం చేయాలంట? చంపివేయాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనం వేటిని ఎతకాలి? పైన ఉన్నటువంటి వాటినే. సెట్ యువర్ మైండ్ ఆన్ అబోవ్ థింగ్స్ కదా, థింగ్స్ ఫ్రమ్ అబోవ్ కదా. కాబట్టి లేకపోతే సీక్ ద థింగ్స్, హెవెన్లీ థింగ్స్ కదా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే హెవెన్లీ థింగ్స్ని మనము వెతికేటువంటి వారంగా
రెండోదిగా మనం గమనించినట్లయితే ఏం చేయాలంట, మనం దేన్ని చంపాలంట, భూమి మీదనున్న మీ అవయవములను. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు కొన్ని పాపములను గురించి మెన్షన్ చేస్తూ వచ్చాడు. తర్వాత వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 6, 7, 8లో వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. కాబట్టి ఈ విధంగా ఆయన కొన్ని పాపాలను ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినాడు కదా మనం గమనించినట్లయితే. కాబట్టి రెండోదిగా మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలంట, మన భూమి మీదనున్న మన అవయవాలను ఏం చేయాలంట, చంపేయాలి, నరికివేయాలి కదా. కాబట్టి స్లే రెండవదిగా మనం ఏం చేయాలంటే చంపివేయాలన్నమాట. కాబట్టి చంపివేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వేటిని చంపివేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పాపాలను గురించి ఆయన చెప్తా ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే వీటినన్నింటిని కూడా మనం పరీక్షించం కానీ, అంటే చూడం కానీ, ఇవి వేటిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయంటే వేటిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి, శరీరాశ, నేత్రాశ. అది ఇక్కడ చెప్పబడినటువంటి పాపాలు ఈ ఏటికి సాదృశ్యంగా ఉన్నాయంటే శరీరాశకి, నేత్రాశకి సాదృశ్యంగా ఉంటూ వచ్చినాయి. కాబట్టి ఆయన ఒకటే ఏం చెప్తా ఉంటున్నాడంటే మీరు వేటిని చంపేయాలి, శరీరాశని, నేత్రాశని మన జీవితాల్లో చంపివేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి రెండోదిగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మనలో ఉన్నటువంటి శరీరాశని చంపేయాలి, నేత్రాశని చంపేయాలి కదా. మనము నాకు తెలిసి ఈ వారం అంతా కూడా ఇదే ఇంటా వచ్చినాం అనుకుంటా కదా, సంతుష్టి సహితమైనటువంటి భక్తి కదా. మనకున్నటువంటి దాంట్లో మనం ఏం చేయాలంట, సంతృప్తిగా జీవించాలి. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటిది. వీ హ్యావ్ టు బి కంటెంట్మెంట్ ఉండాలి మన జీవితాల్లో. కాబట్టి అటువంటి కంటెంట్మెంట్ కలిగి జీవించాలి. శరీరం ఏ విధంగా చెప్తే, శరీరాశ లేకపోతే నేత్రాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కదా, ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. చూడండి, రెండవదిగా మనం చేయవలసింది ఏంటంట, శరీరాశను, నేత్రాశను చంపివేయాలి. లేకపోతే ఏమవుతుందంట, వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట, అవిధేయుల మీదికి. అది ఎవరైతే వినకుండా, దేవుని మాట వినకుండా కదా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే, కానీ మళ్ళీ మనం చదువుకుంటూ వద్దాం. చూడండి 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేయాలంట, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే. కాబట్టి వీటిని మనం ఏం చేయాలి, చంపివేయాలి. వీటన్నిటిని కూడా చంపివేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఇక్కడ రెండోదిగా మనం గమనించినట్టయితే ఆ విధంగా చంపివేయకుండా మనం అవిధేయతలో ఉన్నట్లయితే ఏమైపోతుంది, మన మీదకి ఏమొస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటువంటి వారుగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. చూడండి 7వ వచనంలో అవిధేయ కుమార్ 7 అని రాసి కింద ఏమని, అవిధేయ కుమారుల మీదికి కదా, అవిధేయ కుమారుల మీదికంట. కాబట్టి మనము ఆయన వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా ఉంటురాలి. ఆయన చంపివేయమంటే మనం చంపివేయాలి వాటిని కదా. అనేక మార్లు మనం చంపివేయం. శరీరాన్ని ఇంకా తృప్తిపరచాలని కోరుకుంటూ వస్తాం కదా, కనులను ఇంకా తృప్తిపరచాలని కోరుకుంటూ వస్తాం కదా. కన్నులు ఏది చూస్తే అది కావాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అందుకే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంట చూడండి,
విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇప్పుడు ధనాపేక్ష దేనితో పోల్చినాడు? విగ్రహారాధనతో పోల్చినాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో మనము కొనసాగించేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. కాబట్టి ఇటువంటి ధనాపేక్షలు లేకపోతే ఇవన్నీ కూడా మనము దురాశలు ఇట్లాంటివన్నీ కూడా మనము కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. వాటిని చంపివేయాలి. మనం ఎప్పుడైతే వాటిని చంపివేస్తామో అప్పుడే మనము క్రీస్తులో కొనసాగేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి మనం ఏం చేస్తా ఉన్నాం? పూర్వం ఇయే చేస్తూ ఉన్నాం కదా. ఎప్పుడు ఎవరి మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు? లోకములో ఉన్నటువంటి వారితో కూడా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? వీటిని అన్నిటిని కూడా మనం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం ఏమైపోయింది కదా. అందుకే పౌలు ఏమైపోయినాడు? పౌలు లోకంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడు? అవిధేయుడుగా ఉంటా వచ్చినాడు. ఆ తర్వాత ఏమైనాడు? దేవుని ఎరిగిన తర్వాత ఏమైనాడు? విధేయతలోకి మారినాడు కదా. మనం ఇంకా అదే ఇక్కడ డిఫరెన్స్ కదా. అదే చెప్తా ఉన్నాడు. మనం కూడా ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నాం? అవన్నీ చేస్తూ ఉన్నాం కదా. అవిధేయతలో ఉంటా వచ్చినాం. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నటువంటి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనం ఏం చేయాలా? ఎట్లా ఉండాలా? విధేయతలో ఉండాలా. మనం ఇప్పటికి కూడా అవిధేయత చూపించినట్లయితే దేవుని ఉగ్రతను పొందుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించాలి. వేటిని విసర్జించాలంటే ఇక్కడ 2 రకాలు చెప్తా ఉన్నాడు. చూడండి, మొదటి 3 మనం గమనించినట్లయితే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, ఇవి ఏమంటారంటే మన ఎమోషనల్ కదా. అంటే ఉద్రేకం వచ్చినప్పుడు, భావోద్రేకం కదా, అవి వచ్చినప్పుడు చేసేటువంటివి ఇవి కదా. కోపము, దుష్టత్వము, ఆగ్రహము కదా. కాబట్టి వీటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్ సిన్స్ అంటారు వీటిని కదా. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాడు. భక్తులందరూ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు అదే చేస్తూ వచ్చినారు. పేతురు కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ కూడా అదే చేస్తూ వచ్చినారు. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినారు కాబట్టి అంత గొప్ప సాక్షి సమూహము అని రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కదా. ఈ సాక్షి సమూహం అంతా ఎక్కడున్నారు? 11వ అధ్యాయంలో ఉన్నారు కదా. మోషే ఎంత కంట్రోల్గా ఉన్నాడు కదా. ఇశ్రాయేలీలు ఎన్ని బూతులు తిట్టినారో పాపం ఆయన్ని కదా. మమ్మల్ని తీసుకొచ్చి పడేసినావు, నాశనం చేసినావు, అన్నీ తిట్టినారు. అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే ఆయన కదా. కాబట్టి ఈ కంట్రోల్డ్ హిజ్ ఎమోషన్స్. ఎక్కడ కూడా కోపం చూపిలే, ఆగ్రహం చూపిలే కదా. మిక్కిలి సాత్వికుడు అని రాయబడుతూ వచ్చింది మోషే గురించి కదా. కాబట్టి సాత్వికాన్ని కనపరుచున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలి? మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాదు రెండోదిగా మనం ఏం చేయాలంట? దూషణ, మీ నోట మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. అంటే నాలుకతో సంబంధించినటువంటి పాపాల గురించి చెప్తా ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ మౌత్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు గ్రంథంలో యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ యాకోబు రాస్తాడు. 5వ వచనం నుంచి మనం గమనించవచ్చు. అలాగున్నే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి నాలుక చూడు ఎంత చిన్నది కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే మన అవయవాలను కూడా మనము ఏం చేయాలంట? కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి,
అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి మన అవయవాలను ఎట్లా అప్పగించుకోవాలంటే, దేనికి అప్పగించుకోవాలంట? నీతి సాధనములుగా మనం అప్పగించుకోవాలి. అంటే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం అది. ఇక్కడ నాలుకను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే, నాలుక కూడా మనము యాకోబులో చదివినటువంటి రీతిగా చిన్న అవయవమైనప్పటికీ కూడా ఏం చేస్తుంది, ఇది ఇట్ విల్ క్రియేట్ హ్యావక్ కదా. ఇప్పుడు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తా. ఈ శరీరంలో ఉన్న భాగాలన్నీ కొట్లాడుకుంటున్నాయంట. ఏమని? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని కదా. చెయ్యేమో నేను గొప్ప అని చెప్తోంది కదా. కాలేమో నేను ఇంకా గొప్ప, నేను ఆడిపోతే ఆడికి నడుస్తాను, మీరు నడుస్తారు. చెయ్యేమో నేను ఎదిగితే అది ఎత్తుతారు. అట్లా ఇట్లా అన్నీ మాట్లాడుకుంటారు. ఫైనల్గా నాలుగు ఏం చెప్పిందంటే, నేను మీ అందరికంటే నేను గొప్ప అనేది కదా. నువ్వేం గొప్ప, నువ్వు లోపల ఉండవు అని వాళ్ళు అన్నారు కదా. అప్పుడు నాలుగు ఏం చేసింది? కోపం వచ్చింది నాలుగుకి. ఏం చేసింది? అందరి ముందు పచ్చి బూతులు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది గమ్మున. దెబ్బలు ఎవరికి పడ్డాయి? కాళ్ళకి చేతులకు పడ్డాయి. అప్పుడు నాలుగు బయటకు వచ్చి ఎవరికి పడ్డాయి ఇప్పుడు దెబ్బలు అనేది, ఇప్పుడు ఎవరు పవర్ఫుల్ అనేది కదా. అట్లా కాబట్టి వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ టంగ్. అంటే మన అవయవాలని, మన ప్రతి ఒక్క అవయవం, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా నీతి సాధనములుగా మనం ఉపయోగించాలి. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? పైన ఉన్న వాటిని మనం వెతికేటువంటి వారంగా ఉంటురావాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలి? మన అవయవములను భూ సంబంధమైనటువంటి మన అవయవాలను మనం ఏం చేయాలి? చంపివేయాలి. మన అవయవాలన్నింటినీ కూడా మనం నీతి సాధనములుగా ఎవరి కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలి. కాబట్టి ఆ విధంగా జీవించాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో రెండో ప్రాముఖ్యమైనటువంటిది ఇది అని ఆయన కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, విశ్వాసులకి జ్ఞాపకం చేస్తూ వచ్చున్నాడు. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, క్రీస్తులో మనం ఇంకా బలపడాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి, 9వ వచనం నుంచి మనం చూస్తూ వద్దాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై. కాబట్టి ఇక్కడ ఏం ధరించుకోవాలంట? నవీన స్వభావము. కాబట్టి నూతనమైనటువంటి స్వభావము మనం ధరించుకోవాలి. కాబట్టి ఒక నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు క్రీస్తే సర్వమును అందరిలో. కాబట్టి మనం క్రీస్తును ధరించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. కాబట్టి మనం క్రీస్తును ధరించుకునేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటూ రావాలి. అదేవిధంగా మనం తర్వాత గమనించినట్లయితే చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఎట్లా ఉండాలంట చూడండి. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడి వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? అది క్రీస్తు స్వభావమును ధరించుకోవాలి. క్రీస్తు స్వభావం ఏంటి? ఇక్కడ చెప్పబడతా వచ్చింది, మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. కాబట్టి ఇంకా 13వ వచనంలో చూడండి, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు. కాబట్టి మనం ఏం చేయాలంట? క్రీస్తును ధరించుకోవడం అంటే ఇవన్నీ ధరించుకోవాలి. అంతేకాదు మనం ఏం చేయాలంట? హాని చేసినని ఒకరినొకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు. సహించడం అంటే చాలా కష్టం. సహించుకోవాలంట మనం ఓర్పు కలిగి ఉండాలి.
కదా. మనం ఓర్పు కలిగినటువంటి జీవితం ఉండాలి. ఓర్పు అనేది చాలా ముఖ్యమైనటువంటిది క్రైస్తవత్వంలో. ఎందుకు? ఓర్పుగా మనం నిరీక్షించాలి. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు కదా. కాబట్టి లేకపోతే మన ఆ ఓర్పు లేకపోతే ఏమైపోతాం? మనం మధ్యలోనే పడిపోతూ వస్తాం కదా. కాబట్టి ఓర్పు, సహించుకోవడము, ఓర్చుకోవడము అనేటువంటివి మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి సహించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఒకరినొకడు క్షమించుడి. కాబట్టి సంఘం గురించి, సంఘములో మనం ఉన్నప్పుడు మనము సహించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మనం ఏం చేయాలంట? క్షమించుకోవాలి. క్షమించగలిగేటువంటి మనసు, అటువంటి మనసు మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తా వచ్చినాడు. ఎవరిని క్షమిస్తా వచ్చినాడు? ఆయన్ని కొట్టి ఆయన చంపివేసినటువంటి వారిని కూడా ఆయన ఏమంటా వచ్చినాడు? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఇంకొక ఆయన కూడా అట్లే క్షమిస్తా వచ్చినాడు. ఎవరిని? స్టెఫెను. ఆయన కూడా వారిని క్షమిస్తా వచ్చినాడు. తన్ని చంపివేస్తా ఉన్నారు, రాళ్ళతో కొడతా ఉంటున్నారు, అయినప్పటికీ కూడా వారిని అందరినీ కూడా క్షమిస్తా వచ్చినాడు. కాబట్టి మనం విశ్వాసులంగా, పరిశుద్ధులంగా మనం క్షమించగలిగేటువంటి గుణము మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే క్రీస్తుని ధరించుకోవడం అంటే. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేస్తూ వచ్చినాడు కదా. ఆయన అనుకుంటే ఏమైనా చేయలేడా కదా. ఇట్లా చిటికేస్తే ఏమవుతుంది? అన్నీ వస్తాయి కదా. అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఎవరిని ఏమి అనకుండా క్షమిస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి క్షమించగలిగేటువంటి మనసు, సహించుకునేటువంటి మనసు మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంతేకాదు చూడండి 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, వీటన్నిటికీ పరిపూర్ణత అంటే వీటన్నిటికీ పరిపూర్ణతమైనటువంటిది ఏంది? ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని, క్రీస్తు ప్రేమని మనం ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కదా. కాబట్టి ప్రేమ, మనం ప్రేమని కలిగి ఉండేటువంటి వారంగా, మనం ప్రేమని ధరించుకునేటువంటి వారంగా ఇక్కడ అదే ఉంది. ప్రేమను ఏం చేయాలంట? ధరించుకోవాలంట. ఎందుకు? ప్రేమ అదే అధ్యాయంలో ప్రేమ శాశ్వత కాలము నిల్చు, శాశ్వత కాలం ఉండేది అదే. కాబట్టి మనము ప్రేమను ధరించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఏ విధంగా ప్రేమను చూపించినాడో మనం కూడా అట్లే చూపించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అందుకే ఇక్కడ పైన రాయబడి ఉంది, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును. మనల్ని ఆయన క్షమిస్తా వచ్చినాడు కదా. ఎటువంటి పాపపు స్థితిలో ఉంటా వచ్చినాం కదా, దారుణమైనటువంటి పాపపు స్థితిలో ఉంటా వచ్చినాం. అటువంటి మనల్నే ఆయన క్షమిస్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా క్షమించగలిగేటువంటి వారంగా ఉంటూ రావాలి. అటువంటి మనస్సు, అటువంటి ప్రేమ కలిగినటువంటి మనసు మన జీవితాల్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత చూడండి 15వ వచనంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం ఇక్కడ ఆయనలో ఇంకా బలపడాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. అంతేకాదు మనం ఏం చేయాలి? సహించుకోవాలి, ఒకరినొకరము క్షమించుకోవాలి. ఆయన ఎలాగో మనల్ని క్షమించినాడో మనం కూడా ఒకరినొకరము క్షమించుకోవాలి. అంతేకాదు ఇంకా ఏం చేయాలంట? వీటికి పరిపూర్ణమైనటువంటి ప్రేమను ధరించుకోవాలి. కాబట్టి ఇది చేయాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ఇంకా ఆయనలో బలపడాలంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా రెండోదిగా ఏమేలాలంట? మన హృదయాల్లో సమాధానం. ఎవరి సమాధానం? అది ఆయన అనుగ్రహించినటువంటి సమాధానం. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును కదా. వచ్చినాము, మనకు విశ్రాంతి వచ్చింది, సమాధానం వచ్చింది కదా. కానీ మనమే దాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం కదా. ఎట్ట పోగొట్టుకుంటా ఉన్నాం? రోమిల్కి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా 6వ అధ్యాయంలో కదా, మనం 8వ అధ్యాయంలో చెప్పబడి మనం దేని కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నాం?
ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ప్రాకులాడితే ఆబ్వియస్గా మనకు మిగిలేది ఏంది? అసమాధానమే కదా. అందుకే ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మనం దేని గురించి కూడా ఏం చేయగలరా, కానీ మనం చింత ఎత్తుక్కుంటా పోతాం అనమాట కదా. కొన్నిసార్లు అదే పనిగా కూర్చొని చింతిస్తూ ఉంటాం, ఖాళీగా ఉంటాం కదా అప్పుడు అదే పని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎందుకు ఇది ఇట్లా అయిపోయింది, ఎందుకు అవసరం అది. దానివల్ల ఏమొస్తుంది మనకు? అసమాధానం. కాబట్టి అసమాధానం లేకపోవడం బట్టి మన జీవితాల్లో సమాధానం ఉండదు, మన కుటుంబంలో సమాధానం ఉండదు, తర్వాత చివరిగా ఎక్కడ సమాధానం ఉండదు, సంఘంలో కూడా. కాబట్టి మనము సమాధానము కలిగి ఉండాలి. కాబట్టి సమాధానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాలలో ముఖ్యంగా లేనటువంటిదే ఇది. కాబట్టి మనము దేవుని దయ వలన మనకు అటువంటి వాతావరణం లేదు. వీఆర్ వెరీ పీస్ఫుల్. గాడ్ హ్యాస్ లెడ్ అస్ ఇంటూ గుడ్ థింగ్స్. యాక్చువల్గా మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి చోటికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం అందుకు కూడా కృతజ్ఞులమై ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడింది ఏమనుంది? మరియు కృతజ్ఞులై ఉండు. ఎందుకు కృతజ్ఞులై ఉండాలి? మనము ఎట్లా ఉన్నాం? సమాధానంగా ఉన్నాం కాబట్టి అనేక ప్రదేశాల్లో లేకపోతే అనేకమైనటువంటి కుటుంబాల్లో అనేక మంది క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి వారి జీవితాల్లో ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి మనము సమాధానంగా ఉండాలంటే మనం ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఎదికేటువంటి వారంగా ఉండకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఎతికినప్పుడు ఆబ్వియస్గా మన జీవితంలో ఏం ఏర్పడుతుంది? చింత వస్తుంది కదా. ఏదో ఒకటి గెలుపుకుంటాం, గమ్ము ఉండము. దానివల్ల ఫైనల్గా ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది కదా. దానివల్ల ఏమైపోతుంది? మనకున్నటువంటి సమాధానము పోతుంది. మనకున్నటువంటి సమాధానం పోతే 4 మాటలు తిడతాం ఎవరిని? ఇంట్లో ఉన్నటువంటి వారిని. అదే ఆ పైన రాయబడింది ఏముంది? బూతులు మాట్లాడకు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కోపము ఆగ్రహం రాకూడదని కదా. ఇవన్నీ ఫాలో అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇంటర్లింక్డ్. తద్వారా ఏమైపోతుంది? మనం సంఘంలో కూడా, సహవాసంలో కూడా ప్రార్థన చేయలేము, లేకపోతే దేవుని పరిచర్య చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి అందుని బట్టే మనం సమాధానం కలిగి ఉండాలి. ఎవరి సమాధానం ఇది? క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానం. కాబట్టి అది మన జీవితాల్లో ఏలాలంట. కాబట్టి ఏలనిచ్చేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా ఏముండాలంట? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. అది కదా. మనం దేవునిలో బలపడాలంటే మొట్టమొదటిగా క్రీస్తును ధరించుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క సమాధానము మన జీవితాల్లో ఏలాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. క్రీస్తు యొక్క వాక్యము మన జీవితాల్లో సమృద్ధిగా నివసించాలంట. కాబట్టి మనకు ప్రతిదినము మనకు వాక్యం ఉంది. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం విని దానికి విధేయత చూపించి ఆ విధంగా క్రీస్తు వాక్యాన్ని మన జీవితాల్లో సమృద్ధిగా మనం ఉంచినప్పుడు మనము ఆయనలో మరింతగా బలపడేటువంటి వారంగా, మనం క్రీస్తులో మరింతగా బలపడేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. ఆ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, నేను ముగిస్తాను. చివరిగా ఈ 17వ వచనం కూడా చూద్దాం. చూడండి, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఏం చేయాలంట? సమస్తము ఎవరి పేరట చేయాలంట? కాబట్టి అందుకే పదే పదే చెప్పేది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎవరి పేరట మీరేం చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు కానీ మనం ఆయన స్తుతించేటప్పుడు కానీ ఏమని చెప్పాలి లాస్ట్లో? యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తూ ఉంటున్నాం, సమర్పిస్తూ ఉంటున్నాం కదా, స్తుతిస్తూ ఉంటున్నాం అనేటువంటి విషయం చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ కూడా అదే రాయబడుతూ వచ్చింది. అంతేకాదు సమస్తమును ఎవరి పేరట చేయాలంట? అది కదా, మనం అన్నీ కూడా ఆయన పేరట చేయాలి. మన జీవితంలో చేసేటువంటి ప్రతి పని కూడా ఎవరి పేరట చేయాలి? దేవుని పేరట, యేసుక్రీస్తు ప్రభువారి పేరట చేయాలి. అంటే ఇది ఏం తెలియజేస్తూ ఉంటుందంటే ఆయన అధికారం తెలియజేస్తూ ఉంటుంది. అంటే మనం ఆయన అధికారంలోనికి వచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన అధికారం కిందికి రావాలి. సమస్తమును ఆయన పేరట మనం జరిగించాలి. మనం ఏం చేసినా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, మన జీవితంలో చేసేటువంటిది ప్రతిదీ కూడా. అందుకే మనము డే స్టార్టింగ్ మనం దేంతో చేయాలి? వాక్యం చదువుకొని ప్రార్థన ద్వారా స్టార్ట్ చేయాలి. అప్పుడే మనం ఆయన అధికారంలోనికి వచ్చినట్టు, ఆయన పేరట చేస్తూ ఉన్నట్టు. కాబట్టి ఏ పని మనం తలపెట్టినా కూడా మనం ఆయన పేరట మనం చేసినప్పుడు మన జీవితాల్లో మనము ఎంతో అభివృద్ధిని చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం, లేకపోతే ఎంతో ఆశీర్వాదాన్ని చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆయన అధికారం కిందికి వచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం క్రీస్తులో మరింతగా బలపడాలంటే మనం ఏం చేయాలంటే మనం ఆయన అధికారం కిందికి వచ్చేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కాబట్టి చూడండి, ఈ విధంగా మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఆ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తూ ఉంటున్నాం. అంటే క్రైస్తవ జీవితంలో ఎలాగ జీవించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే వీ హ్యావ్ టు సీక్ ద థింగ్స్ ఫ్రమ్ అబౌవ్.